హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అలెక్కి అయితే శ్రీను మీద ఉన్న కోపంతో శ్రీనును లేకుండా చేయాలి అని చెప్పి ఇక జీవన అలెక్క ఇద్దరు ప్లాన్తో శ్రీనుపై రౌడీలను అటాక్ చేయించబోతున్నారు. మరి ఇదంతా తెలుసుకున్న ఆనంది మరిక జీవనకు అలెక్కకు ఎలా బుద్ధి చెప్పబోతుంది, మరి ఇక శ్రీనుని ఎలా కాపాడుకోబోతుంది అనేది ఇక ఈ వీడియోలో చూద్దాం. ఇక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలెక్య జీవనే అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏం చేద్దాం అలెక్య, ఇక ఇప్పుడు నువ్వు శ్రీనుగానికి భార్యవైపోయావు, ఇక సర్వ హక్కులు ఉంటాయి శ్రీనుకు నీ మీద. ఇక వాడు ఇప్పుడు వచ్చి నిన్ను తీసుకెళ్తాడు. ఇక ఎందుకంటే ఇక వాడు నీ మెడలో తాళి కట్టినట్టు వాడి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, నువ్వు వాడి భార్య అయిపోయినట్టే. కాబట్టి ఏదో ఒకటి చేసి ఆ శ్రీనుగాన్ని లేకుండా చేస్తేనే మనం హ్యాపీగా ఉండొచ్చు, నువ్వు ఆదిత్యకు సొంతం కావచ్చు అని ఇక ఇలా జీవన అయితే అలెక్యతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అలెక్య అయితే, అవును జీవన, నువ్వు చెప్పింది నిజమే, ఆ శ్రీనుగాన్ని లేకుండా చేయాలి. ఇక వాడికి ఎంత ధైర్యం, ఆ ఈడియట్ నన్ను ఇలా ఎత్తుకెళ్ళి బలవంతంగా నా మెడలో తాళి కడతాడా, ఇక వాడికి బుద్ధి చెప్పాల్సిందే అని అలెక్య కూడా అంటూ ఉంటుంది జీవనతో. అప్పుడే ఇక జీవన అయితే, టెన్షన్ పడకు అలెక్య, నేను ఇప్పుడే మా పెద్దమ్మకు కాల్ చేసి ఇక శ్రీను మీద అటాక్ చేయించేస్తాను, ఇక రౌడీలను ఏర్పాటు చేయమని మా పెద్దమ్మతో మాట్లాడతాను, ఇక నువ్వు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దు అని ఇక జీవన అయితే ఇలా అలెక్యను ఓదారుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అలెక్య అయితే, త్వరగా ఇక మీ పెద్దమ్మకు కాల్ చేయి జీవన, ఆ శ్రీను గారిని లేకుండా చేయడమే ఇక నాకు కావాల్సింది, లేకుంటే ఇక వాడికి నేను భార్య కావడం ఏంటి, ఆ చీప్ గానికి అని ఇక చాలా హీనంగా మాట్లాడుతూ ఉంటుంది శ్రీను గురించి అలెక్య అయితే. అప్పుడే ఇక జీవన అయితే, కూల్ అలెక్య, ఇప్పుడే నేను కాల్ చేస్తున్నాను, పెద్దమ్మతో మాట్లాడి ఇక బస్తీలో కొంతమంది రౌడీలను ఏర్పాటు చేద్దాం అని ఇక ఇలా జీవన అయితే ఇందుమతికి కాల్ చేస్తుంది. ఇక ఇందుమతి కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి జీవన, అసలు ఏం జరుగుతుంది, ఆ శ్రీనుగాడు అలెక్య మెడలో తాళి కట్టాడంట కదా, ఇక్కడ అందరూ అదే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు, అసలు అదేలా సాధ్యం, వాడేంటి అంత ధైర్యంగా మీ ఇంట్లోకి వచ్చి అలెక్యను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఇలా తాళి కట్టడం ఏంటి, వాడు సామాన్యుడు కాదు, ఆనంది కోసం వాడు ఏదైనా చేస్తాడు, మీరిద్దరూ చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే మీ ఇద్దరి గురించి వాడికి తెలిస్తే మిమ్మల్ని బ్రతకనివ్వడు, అందరి ముందు ఇక మీ పరువు తీసి మిమ్మల్ని వాడు ఏం చేస్తాడో అని ఇక ఇలా ఇందుమతి అయితే జీవనతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అయితే, ఇక అదంతా జరిగిపోయిన కథ మర్చిపోవద్దమ్మా, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఇంకోటి ఉంది, దానికోసమే నీకు కాల్ చేశాను అని ఇక జీవన అయితే ఇందుమతితో అంటూ ఉంటుంది. ఏం పని జీవన, ఏం పని చెప్పు త్వరగా, నేను చేసే పని అయితే తప్పకుండా నీకు చేసి పెడతాను, ఇక నీకు నీ పెద్దమ్మ ఉండగా టెన్షన్ ఎందుకు అని ఇక ఇలా అంటూ ఉంటుంది ఇందుమతి అయితే జీవనతో. అప్పుడే ఇక జీవన అయితే, ఆ శ్రీనుగాన్ని లేకుండా చేయాలని అలెక్య చెప్తుంది, కాబట్టి నువ్వేమంటావు దానికి, బస్తీలో కొంతమంది రౌడీలకు డబ్బులు ఇచ్చి వాడిని వేసేయమని చెప్పాలి అని ఇక ఇలా అంటూ ఉంటుంది జీవన అయితే ఇందుమతితో. అప్పుడే ఇక ఇందుమతి అయితే, మీరిద్దరూ ఇలా కూడా ఆలోచిస్తున్నారా, మీరు మొత్తం కూడా క్రిమినల్ మైండ్తో ఆలోచిస్తున్నారు, కొంచెం కూడా న్యాయం స్వార్థం అలాంటివి ఏమీ లేవా మీకు అని ఇక ఇందుమతి అంటూ ఉండగా, వాటి గురించి ఆలోచిస్తే ఇక మా భవిష్యత్తులే నాశనం అయిపోతున్నాయి, ఇక వాటి గురించి మేము పట్టించుకోము, న్యాయం ఇక స్వార్థం ఇవన్నీ మేము వదిలేసాం పెద్దమ్మ, ముందుగా నేను చెప్పేది విను అని ఇక ఇలా జీవన అయితే అంటూ ఉండగా, చెప్పు జీవన, నేను ఏం చేయాలి, రౌడీలను ఏర్పాటు చేయాలి అంతే కదా, ఆ శ్రీను గారిని గంగవ్వ ఇక్కడే ఉంచి వెళ్ళిపోయింది, ఎందుకంటే ఇక వాడికి ఏదైనా ప్రమాదం జరిగితే గంగవ్వ ఒక్కటి చూసుకోలేదు కదా, అందుకే ఇక్కడ జ్యోతమ్మ పద్మమ్మ సింహాద్రి వాళ్ళందరూ ఉంటారని చెప్పి ఆ శ్రీను గారిని మన ఇంటికే తీసుకొచ్చి పెట్టారు, ఇక వాడిని ఎలాగైనా రౌడీల చేత కొట్టించాలి అంతే కదా, వాడిని బయటకు వెళ్ళేలా నేను చేసి ఇక ఈరోజు వాడితో నేను ఆడుకుంటాను అని ఇక ఇందుమతి అయితే జీవనతో అంటూ ఉంటుంది. సరే పెద్దమ్మ, ఇక నీకు ఇప్పుడే డబ్బులు పంపించేస్తాను, రౌడీలతో మాట్లాడి ఆ డబ్బులు రౌడీలకు ఇచ్చి ఇక శ్రీను గారిని కొట్టించేసాయి, వాడు మాత్రం ఇక శాశ్వతంగా దూరం కావాల్సిందే, వాడు శాశ్వతంగా పైకి పోవలసిందే, లేకుంటే వాడి వల్ల మనకు చాలా అనర్థాలు జరుగుతున్నాయి, మనం ఆనందిని బాధ పెట్టాలని చూస్తే వాడు ఆనంది బాధపడకుండా చేస్తున్నాడు, కాబట్టి ఆనంది కంటే ముందుగా ఇక వారిని లేకుండా చేస్తే పని అయిపోతుంది అని ఇక జీవన అయితే ఇలా ఇందుమతితో అంటూ ఉంటుంది. సరే అని చెప్పి ఇందుమతి అయితే కాల్ కట్ చేస్తుంది. శ్రీను దగ్గరికి వచ్చి ఇందుమతి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి శ్రీను, ఏంటి పని, నువ్వు ఆ మతిలేని పిల్లకు ఇలా తాళి కట్టడం ఏంటి, ఇక తనను పెళ్లి చేసుకుని నువ్వెలా ఉంటావు సుఖంగా
అని ఇక ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇందమ్మ అయితే. అప్పుడే ఇక శ్రీను అయితే అవన్నీ నాకు తెలియదు, మా అమ్మాడి జీవితం నాశనం చేస్తుందని నేను తెలుసుకున్నాను. ఇక మా అమ్మాడి బాగుండడం కోసం నేను ఏదైనా చేస్తాను, కాబట్టి నేను ఆ పిల్లను ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకున్నాను. ఇక నా దృష్టిలో నేను చేసింది కరెక్టే. ఇక అందరి దృష్టిలో నేను చేసింది తప్పు కావచ్చు, కానీ నేను ఎప్పటికీ తప్పు చేయను. నా అమ్మాడి కోసమే నేను ఇదంతా చేశాను అని ఇక ఇందుమతితో అంటూ ఉంటాడు శ్రీను అయితే. అప్పుడే ఇక ఇందుమతి అయితే, అవునా, నువ్వు ఆనంది కోసం ఏమైనా చేస్తావని నాకు తెలుసు శ్రీను, అందుకే ఇక నీ గురించి ఇక తెలుసుకునే ఇక్కడికి వచ్చాను. నీకో విషయం చెప్పాలి. ఆనంది గుడిలో ఉంది, ఇక నిన్ను రమ్మని నాతో చెప్పి పంపింది శ్రీను. గుడి దగ్గర ఏమో నీతో మాట్లాడాలంట. ఇక కొన్ని విషయాలు శ్రీనుతో మాట్లాడాలి పెద్దమ్మగారు, వెంటనే మీరు శ్రీనుని గుడికి పంపించండి అని ఇక నాతో చెప్పింది శ్రీను. ఇక నీ ఫ్రెండు ఆనంది మరి ఏం మాట్లాడుతుందో ఏమో, అలెక్య గురించే కావచ్చు. నువ్వు చేసిన తప్పుకు ఆనంది కూడా నిన్ను చాలా తిడుతుంది. ఇక నువ్వు చేసింది తప్పని చెప్పడానికే ఆనంది నిన్ను అక్కడికి రమ్మంటుందేమో, ఒకసారి వెళ్ళిరా శ్రీను నీ ఆనంది కోసం అనిక ఇలా అంటూ ఉంటుంది. ఇందుమతి అయితే శ్రీను దగ్గరికి వచ్చి, అప్పుడే ఇక శ్రీను అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి, మా అమ్మాడి నాకు కాల్ చేయలేదు, కానీ ఇందమ్మ గుళ్ళో కనిపించింది, శ్రీనుని రమ్మని చెప్పిందని చెప్తుంది, నిజమేనా అని ఇక ఆలోచిస్తూ ఉంటాడు శ్రీను అయితే. ఎందుకైనా మంచిది, ఇక అమ్మాడికి కాల్ చేద్దామని చెప్పి కాల్ చేస్తాడు, కానీ అమ్మాడి అయితే కాల్ లిఫ్ట్ చేయదు. ఇక ఇంకా లిఫ్ట్ చేయట్లేదంటే గుళ్ళోనే ఉండుంటుంది, బిజీగా ఉంటుంది కదా. ఇక శివయ్యకు ఇలా లేని భక్తితో ప్రార్థిస్తుందేమో, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పి శ్రీను అయితే ఇందుమతి చెప్పినట్టు ఇక ఆనందిని కలవడానికి గుడికి వెళ్తాడు. ఇక గుడికి వెనుకాత నుండి రౌడీలను ఏర్పాటు చేస్తారు జీవన, అలెక్య, ఇందుమతి అయితే. శ్రీను వచ్చి ఆనంది కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు, కానీ ఇంకా ఆనంది రావట్లేదు. ఏంటి, ఆనంది ఇక్కడే ఉందని చెప్పింది ఇందమ్మ, ఇంకా ఆనంది నాతో మాట్లాడడానికి రావట్లేదండి బయటకు అని ఇక లోనికి వెళ్తాడు. ఇక లోన కూడా ఆనంది కనిపించదు. ఇదంతా ఇందమ్మ ఇక అబద్ధం చెప్పిందా, నన్ను ఎందుకు ఇక్కడికి రప్పించింది ఇందమ్మ అని ఇక ఆలోచిస్తూ ఉంటాడు శ్రీను అయితే. ఇంతలోనే ఇక రౌడీలైతే ఇక శ్రీను వెనుకాత నుండి వచ్చి శ్రీను తల మీద గట్టిగా కొట్టేస్తారు. ఇక ఇద్దరు రౌడీలు శ్రీనుని పట్టుకొని మిగతా వాళ్ళు మొత్తం కూడా ఆ గుడి వెనకాల శ్రీనుని బాగా కొట్టేస్తూ ఉంటారు. ఇక అమ్మ అమ్మ అని శ్రీను అరుస్తూ ఉంటాడు. ఇక ఇక్కడ పద్మమ్మ, సింహాద్రి వాళ్ళైతే, ఏంటి శ్రీను ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇప్పుడున్నాడు కదా, ఇంత సడన్గా వీడు మాయం కావడం ఏంటి, మళ్ళీ ఇక సునంద ఇంటికి వెళ్ళి ఏమైనా గొడవ చేస్తున్నాడా, ఆనంది కాపురం గురించి, అలెక్య గురించి అనిక వీళ్ళైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. వెంటనే ఇక ఆనందికి కాల్ చేస్తారు. అమ్మ ఆనంది, శ్రీనుగాడు కనిపించడం లేదమ్మా, అక్కడికి ఏమైనా వచ్చాడా అనిక ఇలా సింహాద్రి కాల్ చేయగానే, లేదు నాన్న, ఇక్కడికి శ్రీను రాలేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, వాడు అసలే అలెక్య మెడలో తాళి కట్టాడు, ఇక వాడిని ఎవరు ఎక్కడి నుండి అటాక్ చేస్తారో అర్థం కావట్లేదు, ఈ టైంలో వాడు కనిపించకపోవడం ఏంటి నాన్న అనిక ఇలా ఆనంది కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ కూడా ఇందుమతి చూస్తూ ఉంటుంది. అక్కడ జీవన, అలెక్య ఆనందిని గమనిస్తూ ఉంటారు. ఇక్కడ గుడి వెనకాలైతే శ్రీనుని రౌడీలు బాగా చావగొడుతూ ఉంటారు. ఇక ఇంతలోనే గుడిలో నుండి పూజారి బయటకు వస్తూ ఉంటాడు. శ్రీనుని రౌడీలు కొట్టడం చూసి, ఏంట్రా, ఎవర్రా మీరు, ఇక శ్రీను గారిని అలా కొడుతున్నారేంట్రా అనిక పూజారి అంటూ ఉండగా, పూజారిని చూసిన రౌడీలైతే పారిపోతూ ఉంటారు. శ్రీనుని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. ఇక శ్రీను అయితే చాలా ప్రమాదంలో ఉంటాడు. తల నుండి చాలా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, ముక్కులో నుండి కూడా బ్లడ్ వస్తూ ఉంటుంది. ఏంట్రా శ్రీను, ఎవర్రా వాళ్ళు, నిన్నెందుకు కొడుతున్నారా అనిక పూజారి అంటూ ఉండగా, అవన్నీ విషయాలు తర్వాత తాత, ముందుగా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు, మా గంగవ్వ నేను లేకుంటే బ్రతకలేదు, అది నాకు ఇలా జరుగుతుందని చెప్పి చాలా బాధపడింది, చివరికి తను అనుకున్నట్టే ఇలా జరిగింది, పెద్దింటి అమ్మాయి మెడలో తాళి కట్టాను, తనే ఇదంతా చేయించి ఉంటుంది అనిక ఇలా మాట్లాడుతూ ఉంటాడు శ్రీను అయితే పూజారితో. వెంటనే ఈ విషయం నేను ఆనందికి చెప్పాలరా అనిక పూజారి అయితే ఆనందికి కాల్ చేస్తాడు. అమ్మ ఆనంది, నీ ఫ్రెండ్ శ్రీనుగాడు ఇక్కడ ప్రమాదంలో ఉన్నాడమ్మా, ఎవరో రౌడీల పెట్టి వాడిని కొట్టించేశారు, ఇక వాడు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు, వెంటనే నువ్వు ఇక్కడికి రావాలమ్మా, వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, లేకుంటే వాడికి ప్రమాదం జరుగుతుందమ్మా అనిక పూజారి అయితే ఆనందికి కాల్ చేసి ఇలా అంటూ ఉంటాడు. వెంటనే ఆనంది అయితే, సరే తాత, నేను ఇప్పుడే వస్తున్నాను, వాడిని జాగ్రత్తగా చూసుకో, వాడిని కొట్టించింది ఎవరు అనిక హడావిడిగా ఆనంది అయితే శ్రీను దగ్గరికి బయలుదేరుతుంది. ఇక వచ్చేసరికి పూజారి అయితే శ్రీను దగ్గరే ఉంటాడు. వెంటనే పూజారి, ఆనంది ఇద్దరు కలిసి ఇక శ్రీనుని హాస్పిటల్కి తీసుకెళ్తారు.
హాస్పిటల్‌లో శ్రీనుని అడ్మిట్ చేసి, ఇక ఈ అబ్బాయిని ఎవరో కావాలనే బాగా కొట్టేసినట్టు అనిపిస్తుందమ్మా. తగిలిన దగ్గరనే చాలా పెద్ద పెద్ద గాయాలు తగిలాయి. ఇదంతా కావాలని ఎవరో చేసుంటారు. చానా ప్రమాదంలో ఉన్నాడమ్మా తను అని ఇక ఇలా అంటూ ఉంటాడు డాక్టర్ అయితే ఆనందితో. అప్పుడే ఇక ఆనంది అయితే ఏంటి శ్రీను గారిని ఎవరు కొట్టించుంటారు? అలెక్య కావచ్చా? అలెక్యకు ఇంత ధైర్యం ఎక్కడిది? అసలు అలెక్యకు ఈ రౌడీలు వీళ్ళందరూ ఎలా తెలుసు? ఇక అలెక్యకు ఎవరో సహాయం చేస్తున్నారు. ఇక వాళ్ళను గట్టిగా పట్టుకొని అలెక్య ఇదంతా చేయగలుగుతుంది. లేకుంటే అలెక్య ఒంటరిగా ఇదంతా చేసుండదు. ఇక అలెక్య వెనుకాతనున్నది ఎవరనేది తెలుసుకోవాలి. ఇదంతా చేయించింది అలెక్య అని నిరూపించి అలెక్యకు సరైన విధంగా బుద్ధి చెప్పాలి. నా ఫ్రెండ్ శ్రీనుగాడి జీవితాన్ని ఇలా లేకుండా చేయాలనుకుంటుందా? ఇక నా ఫ్రెండ్కు ఏమైనా అయితే నేను తట్టుకోలేను. ఇక నా జీవితం కోసమే వాడు అలెక్య మెడలో తాళి కట్టాడు. కానీ ఈ అలెక్య మాత్రం వాడిని లేకుండా చేయాలని ఇంత ప్లాన్ వేసి రౌడీలతో కొట్టించేస్తుందా? ఇక నేను అలెక్య సంగతి చూసుకుంటానని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆనంది అయితే. అలెక్య మీద అనుమానంతో శ్రీనుని కొట్టించింది ఖచ్చితంగా అలెక్య అనే ఇక ఆనందికి అనిపిస్తుంది. ఇక ఇది ఇలా ఉండగా అక్కడ ఇక ఆనంది అయితే పద్మమ్మ సింహాద్రి వాళ్ళకు జ్యోతి వాళ్ళకు అందరికి కూడా శ్రీనుకి ఇలా ప్రమాదం జరిగింది. ఎవరో కావాలని చెప్పే శ్రీనుని కొట్టించేశారు అని ఇక ఇలా ఫోన్ చేసి చెప్తుంది. దాంతో ఇక నిజం తెలుసుకున్న గంగవ్వ అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. నేను ముందుగానే చెప్తున్నాను వద్దురా శ్రీనుగా, ఆ పెద్దింటి అమ్మాయితో మనం ఇక పోటీ పడొద్దురా. ఇక తన మెడలో ఎందుకు తాళి కట్టావురా? ఇక నువ్వు ఏమైపోతావో ఏమో అని నేను భయపడుతూనే ఉన్నాను. ఇక నా భయమే నిజమైంది. ఈరోజు వాడిని ఇక ఆ పిల్ల మతిలేని పిల్లే కొట్టించి ఉంటుంది. లేకుంటే వాడిని కొట్టే ధైర్యం ఎవరికీ లేదు. ఇక ఆ అమ్మాయి ఎవరికో రౌడీలకు డబ్బులు ఇచ్చే ఇదంతా చేయించింది. ఇక రౌడీలో శ్రీనుగాన్ని ఇంతలా కొట్టారా అని ఇక నిజం తెలుసుకున్న గంగవ్వ అయితే ఇక అలెక్య ఎక్కడుంది? ఇక నా మనవడి ప్రాణాలకు ఏమైనా జరగాలి, దాన్ని మాత్రం వదిలేది లేదు అని ఇక గంగవ్వ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంది అయితే అవ్వ నువ్వు కొంచెం కూల్గా ఉండు. ఇది చేసింది ఎవరనేది మనం సరైన సాక్ష్యాలతో నిరూపించాలి. అప్పుడే ఇక వాళ్ళను ఏమైనా అనే అధికారం మనకు ఉంటుంది. అంతేకాని ఇలా తొందరపాటు నిర్ణయం తీసుకొని ఇక ఇది చేసింది తనా కాదని తెలియకముందే తనను ఏమీ అనొద్దు అవ్వ అనిక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే గంగవ్వను. అప్పుడే ఇక గంగవ్వ అయితే ఇంకెవరికి అవసరమమ్మా నా మనవన్ని కొట్టించడం? ఇక పిల్లకు కాకపోతే ఇక పిల్ల మెడలో బలవంతంగా తాళి కట్టాడని మా శ్రీను ప్రాణాలతో చెలగటమాడుతుంది. ఇక దాన్ని మాత్రం వదిలేసేది లేదమ్మా. ఇక నీ భర్త జీవితంలోకి రావాలనుకుంటుంది. నీ జీవితం అన్యాయం అయిపోతుందని శ్రీనుగాడు దాని మెడలో తాళి కట్టాడు. కానీ అది ఇటు నీ జీవితాన్ని ఇటు శ్రీను జీవితాన్ని ఇద్దరిని కూడా నాశనం చేయాలని ఇలా కంకణం కట్టుకుందమ్మా. అది ఒక్కటి కాదు, దాని వెనుకాతల ఎవరో బలంగానే ఉన్నారమ్మా. లేకుంటే ఇంత ధైర్యం చేసి శ్రీనుగారిని ఇలా చేయించడం ఏంటి అలెక్య ఒంటరిగా అనిక ఇలా అందరికి కూడా అనుమానం వస్తూ ఉంటుంది. దాంతో ఇక ఆనంది అయితే అవన్నీ విషయాలు నేను చూసుకుంటాను, మీరందరూ ధైర్యంగా ఉండండి. శ్రీనుగానికి ఏమీ కాదు, ఎలాగైనా వాడు బ్రతుకుతాడు. వాడిని బ్రతికించుకునే బాధ్యత నాది. ఇక వాడు నాకు చిన్నప్పటి నుండి దోస్తు. వాడికి ఏమైనా జరిగితే నేను ఊరుకోను కదా అనిక ఇలా ఆనంది అయితే ఇలా గంగవ్వకు పద్మమ్మ సింహాద్రి వాళ్లకు అందరికీ ధైర్యాన్ని చెప్తూ ఉంటుంది. ఇక నా జీవితం కోసం వాడు ఇంతలా పోరాటం చేశాడు. తన జీవితాన్నే పణంగా పెట్టాడు. తన జీవితం ఏమైపోయినా పర్లేదు, కానీ మా అమ్మాడి జీవితం బాగుండాలని చెప్పి ఏమీ ఆలోచించకుండా వాడు అలెక్య మెడలో తాళి కట్టాడు. ఇక వాడు కట్టిన తాడి వల్లనే వానికి ఇన్ని కష్టాలు మొదలయ్యాయి. కాబట్టి ఇక నేను వాడికి కష్టాలు లేకుండా చేస్తాను. ఇక నేను రంగంలోకి దిగాల్సిందే. ఆ అలెక్య జీవన సంగతి చెప్పాల్సిందే అనిక ఈ రోజైతే చాలా కోపంతో ఆనంది అయితే ఇంటికి వస్తుంది. ఇక ఆనంది ఇంటికి వచ్చే దారిలోనే అలెక్య, జీవన, ఇందుమతి ఆ రౌడీలతో మాట్లాడడం, రౌడీలకు డబ్బులు ఇవ్వడం అవన్నీ కూడా కారులో వస్తూ ఉండగా ఆనంది చూసేస్తుంది. వెంటనే ఇక అదంతా వీడియో తీసుకుంటుంది ఆనంది అయితే. ఇక వీళ్ళు ఎవరు కూడా నమ్మరు కదా. ఇక ఇప్పుడు సరైన విధంగా వీళ్ళు దొరికిపోయారు. ఇక నా కంటికి వీళ్ళు అడ్డంగా దొరికిపోయారని చెప్పి వీడియో ఆడియో కార్ స్టాప్ చేసి వాళ్ళు వీళ్ళను చూడకుండా ఇలా వీడియో తీసుకుంటుంది ఆనంది అయితే.
ఇక ఇలా వీడియో తీసుకొని ఇంటికి వెళ్ళి అలిక్య జీవన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వీళ్ళు రాగానే ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని ఇక ఇలా కోపంగా అంటూ ఉంటుంది. ఏంటి అన్ని విషయాలు నీకు చెప్పాలా? నువ్వసలు నీకు ఇంట్లో స్థానం లేదు అని ఆదిత్య గారు నిన్ను వెళ్ళిపోమ్మన్నారు. అయినా కూడా సిగ్గు లేకుండా ఇలా ఇంకా ఈ ఇంట్లోనే ఉంటూ మమ్మల్ని క్వెషన్స్ అడుగుతున్నావేంటి అని ఇక ఇలా జీవన అలెక్కైతే ఆనందికి ఎదురుగా ఇలా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే ఇక ఆనంది అయితే చాలా కోపంగా ఈ ఇంట్లో స్థానం లేనిది మీ ఇద్దరికి, మీ నిజ స్వరూపాలు ఇంట్లో బయట పెడితే ఇప్పుడే మీ ఇద్దరిని మెడపట్టుకొని బయటకు గెంటేస్తారు. కానీ ఇక మీ నిజ స్వరూపాలు తెలిసినా కూడా నేను ఎందుకు బయట పెట్టట్లేదో తెలుసా? సునంద ఫ్యామిలీ కోసం తన కోడలు ఇలా చేసిందంటే తనకు పరువు తక్కువగా ఉంటుందని చెప్పి నీ గురించి నిజాలు బయట పెట్టట్లేదు జీవన. కానీ ఈ అలెక్య ఏ మక్కుతో ఈ ఇంట్లో ఉంటుందో నాకు మాత్రం తెలియదు. అది కాదని ఇంకా నన్నే ఇంట్లో ఉండే అధికారం లేదని మాట్లాడతారా మీరిద్దరూ? అసలు మీరిద్దరు చేసిన పనికి మిమ్మల్ని కుక్కని కొట్టినట్టు కొట్టి బయటకు పంపించేస్తారు నిజం తెలిస్తే అని ఇక ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక వీళ్ళిద్దరైతే ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఏంటి ఏం జరిగింది, ఆనందికి నిజం తెలుసుంటుందా అని ఇక వీళ్ళైతే షాక్ అవుతారు. అప్పుడే ఇక ఆనంది అయితే జీవన, ఆలిక్య, ఇందుమతి రౌడీలతో మాట్లాడడం, రౌడీలకు డబ్బులు ఇవ్వడం అవన్నీ కూడా చూస్తుంది కదా. ఇక సెల్లో వీడియో తీస్తుంది కదా, ఆ వీడియో ఇక వాళ్ళ ముందు పెడుతుంది. అది చూసిన వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఇక ఇది చూసేసిందా మనం రౌడీలతో మాట్లాడడం, ఇప్పుడు ఎలా ఎలా తప్పించుకోవాలి అని ఇక ఆలోచిస్తూ ఉండగా మీరు తప్పించుకునే పరిస్థితి లేదు. ఇక మీరు నాకు ఇలా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు కాబట్టి తప్పును ఒప్పుకొని ఇక మీరు నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగినా కూడా మిమ్మల్ని మాత్రం క్షమించేది లేదు. ఇక ఇంట్లో ఈ నిజం బయట పెట్టాల్సిందే, మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించవలసిందే. ఇక అంతకంటే మార్గం మరొకటి లేదు. ఇక శ్రీను చేసిన పని కరెక్టే. అలెక్య మెడలో తాళి కట్టి అలెక్య పొగరు అణిచి అలెక్యను తనకు భార్యగా తీసుకెళ్లాలనుకున్నాడు. వాడు చేసింది 100% కరెక్టు అని ఇక ఆనంది అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అలెక్య అయితే ఏంటి వాడు చేసింది కరెక్టు, ఆ ఈడియట్ నాకు భర్త కావడం ఏంటి, అది ఎప్పటికీ జరగదు. ఇక నేను చావనైనా చేస్తాను కానీ వాడికి మాత్రం భార్యగా ఉండలేను అని ఇక వాడి గురించి హీనంగా మాట్లాడుతూ ఉంటుంది. అలా అని చెప్పి శ్రీనుని మొత్తం లేకుండా వాడిని శాశ్వతంగా లేకుండా చేయడం కోసం ఇలా రౌడీలను ఏర్పాటు చేశావా? నీతో పాటు ఈ జీవన, ఇందుమతి ఇద్దరు కలిసి ఇక మీరు ముగ్గురు కలిసి ఈ పని చేశారు కాదు. అసలు శ్రీనుగాడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దని చెప్పాము కానీ ఎలా బయటకు వచ్చేలా చేశారో వాడికి ఇక గుర్తొచ్చాక అన్ని చెప్పాక అప్పుడు ఇక మీకు ఉంటుంది అని ఇక ఇలా ఆనంది అయితే బెదిరిస్తూ ఉంటుంది జీవనను. అలెక్యనైతే ఇంతలోనే ఇక శ్రీను కూడా స్పృహ వస్తుంది. స్పృహ వచ్చి గంగితో ఇలా అంటూ ఉంటాడు. గంగి నన్ను కొట్టించింది ఆ అలెక్య నేనే, ఆ అలెక్య నన్ను చంపాలని చూసిందే, దాన్ని మాత్రం వదలొద్దు, దాన్ని వెంటనే పోలీసులకు పట్టించాలి. ఇక నా మీద కోపంతో అది ఇక ఇందుమతి జీవనతో కలిసి ఇదంతా చేస్తుంది. ఆ ఇందమ్మ నన్ను ఇంట్లో నుంచి ఇలా గుడికి ఆనంది వచ్చిందని చెప్పి నన్ను బయటకు వచ్చేలా చేసింది. వాళ్ళు ముగ్గురు ప్లాన్తోనే ఇదంతా చేశారని నాకు అర్థమైంది. వెంటనే ఆనందితో ఈ విషయం చెప్పి ఇక అలెక్యకు ఇక స్టేషన్కి తీసుకెళ్లి తన మీద కంప్లైంట్ ఇవ్వమని చెప్పు, ఇక తనని పోలీసులకు అప్పగించు, నా ప్రాణాలను తీయాలనుకుంది అనిక ఇలా శ్రీను అయితే స్పృహలోకి వచ్చి గంగవ్వతో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక గంగవ్వ అయితే ఇదంతా చేసింది అలెక్య అని ఇక ఇప్పుడు సాక్ష్యాలు దొరికిపోయాయి. ఆనందికి ఇలా వీడియో దొరికింది, శ్రీనుకి స్పృహ వచ్చి నిజం చెప్పాడు కాబట్టి గంగవ్వ అయితే ఇక ఊరుకునేది లేదు. నా మనవనికే ఇంత హాని తలపెడుతుందా తను అని చెప్పి గంగవ్వ అలెక్య దగ్గరికి సునంద ఇంటికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. నీకు ఎంత ధైర్యమే, ఇక నా మనవన్ని రౌడీలతో కొట్టించేస్తావా? వాడికి ఇప్పుడే స్పృహ వచ్చింది, వాడికి ఏమీ కాదు కానీ నీకు మాత్రం శిక్ష పడాల్సిందే. ఇప్పుడే నేను పోలీసుల దగ్గరికి వెళ్ళి నీ మీద కంప్లైంట్ ఇస్తాను, నిన్ను పోలీసులు పట్టుకెళ్తారు అని ఇక ఇలా గంగవ్వ అయితే చాలా కోపంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అలెక్య మీద శ్రీనుని రౌడీలు పెట్టి అటాక్ చేయించింది, నా మనవన్ని ఇలా చంపాలని చూసిందని చెప్పి అలెక్య మీద కేసు పెడుతుంది గంగవ్వ అయితే. దాంతో ఇక అలెక్యనైతే ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళబోతున్నారు. ఇక ఇలా అలెక్య చేసిన పని తప్పు కాబట్టి ఎవరు కూడా అలెక్యకు ఇక సహాయపడరు. ఇక పోలీసులు తీసుకెళ్తున్నా కూడా అందరూ కూడా సైలెంట్గా ఉండిపోతారు. అలెక్యకు తప్పు చేసింది కాబట్టి శిక్ష పడుతుంది. జీవన
ఇక ఇందుమతి వల్ల ఇలా అలిక్య మారిపోయి ఇక వాళ్ళు చెప్పిన మాటలు విని ఇలా చేసింది. కానీ ఇక అలిక్య జైలుకు వెళ్తున్నా కూడా జీవన ఇక ఇందుమతి గురించి నిజాలు బయట పెట్టదు. ఇక తనే శిక్ష అనుభవిస్తూ ఉంటుంది అలిక్య అయితే ఈరోజు. చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుందనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.